నమస్కారం 6JVR జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గత 34 సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని 6JVR జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు. చాలా సందర్భాలలో లక్ష్మీ గణపతిరావు గారితో మనం మాట్లాడుతున్నప్పుడు మార్కెట్లో ఉన్న ధరల కన్నా అతి తక్కువ ధరకి అలానే స్వచ్ఛమైన నాణ్యమైన జాతి రత్నాలను కస్టమర్స్కి ఎలా అందించగలుగుతున్నారు అని ఆయన ఎప్పుడు చెబుతూ ఉండే మాట, మేము ఎటువంటి దళారులు లేకుండా మైనింగ్ టు కస్టమర్స్ డైరెక్ట్గా మేము అందిస్తాము కాబట్టి స్వచ్ఛమైన జాతి రత్నాలను అలానే అతి తక్కువ ధరలకు అందించగలుగుతున్నాము అని ఆయన చెబుతున్నప్పుడు నాతో పాటు మీకు కూడా డౌట్ ఉంది కదా, నిజంగానే లక్ష్మీ గణపతిరావు గారు మైనింగ్ టు కస్టమర్స్కి అలానే మైనింగ్ టు పర్సన్స్కి జాతి రత్నాలను అందిస్తున్నారా అని. ఎక్కడైతే మైనింగ్స్ ఉన్నాయో అక్కడ లక్ష్మీ గణపతిరావు గారు వెయిట్ చేస్తున్నారు. మనందరం అక్కడికి వెళ్ళి మైనింగ్ నుండి పర్సన్స్కి ఏ విధంగా జాతి రత్నాలను అందిస్తున్నారో ఆ ప్రాసెస్ అంతటినీ తెలుసుకుందామండి. మరి రెడీగా ఉన్నారా? నాతో పాటు వచ్చేసేయండి. కమ్ ఆన్. ఎస్ వ్యూయర్స్, ప్రస్తుతం మనం మైనింగ్ ఏరియాకి వచ్చేసాం. సో చుట్టూరు చూస్తున్నారు కదా, చాలా గ్రీనరీగా ఉంది అండ్ కొండల ప్రాంతం కూడా. మైన్స్ అంటేనే కొండలు ఉంటాయి. సో మైనింగ్ ఏరియా కాబట్టి చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా. సో మనం పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చేసాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ లోపల ఉన్నారు, సార్తో మాట్లాడదాం. అసలు ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, మైన్స్ టు పర్సన్కి జాతి రత్నాలు ఎలా ఇవ్వగలుగుతున్నారు, ఈ విషయాలన్నీ మనం లక్ష్మీ గణపతిరావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ టీం వాళ్ళతో మాట్లాడుతున్నారు, మరి వెళ్దామా? హాయ్ సార్. హాయ్ సార్, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు సో మనం మైనింగ్ నుంచి డైరెక్ట్ కస్టమర్ కానీ, సో డైరెక్ట్గా మేము మైనింగ్ ఏరియాకి వచ్చేసాం. మరి ఆ ప్రాసెస్ అంతా ఒకసారి చూపించేస్తారా మాకు? షూర్. ముందుగా మా పార్ట్నర్ అక్బర్ గారిని కలవండి. హలో అండి. హాయ్. సో మన వర్కర్స్ లోపల చూపిద్దాం, వెళ్దాం. ఉన్నారు కదా అందరు మన ఓకే అండి, వెళ్దాం. సార్ ఫస్ట్ నుంచి ఇక్కడే చేస్తున్నారా మైనింగ్? అంటే మైనింగ్ అనేది ఎట్లా ఉంటుంది మేడం, ఒక ఏరియాలో కొన్ని దొరుకుతాయి, ఒక ఏరియాలో కొన్ని దొరుకుతాయి. ఒక ఏరియా మైనింగ్ అయిపోయిన తర్వాత అక్కడ అయిపోతుంది, ఒక 10 to 12 years చేస్తాం, అక్కడ అయిపోతుంది. ఇక్కడ రెండో మైనింగ్. ఇప్పుడు ఇక్కడ మనము 10-12 సార్లు 10 to 12 years నుంచి ఇక్కడ చేస్తున్నాము. అంటే ఇక్కడ ఈ మైనింగ్ పార్ట్నర్ ఈయన అక్బర్ గారు అనమాట. ఓకే, అయితే మరి ఇక్కడ ఈ మైనింగ్ ఏరియాలో ఏమేమి దొరుకుతాయి మనకి? ఓకే, క్రిస్టల్ అంత వస్తుంది, అట్లా క్యాసుబ్రిల్ క్యాట్సై, ఇవి క్వార్జ్ మైనింగ్ అనమాట. క్రిస్టల్స్ కూడా వస్తాయి. ఇది వచ్చేసి క్రిస్టల్ వస్తుంది, క్రిస్టల్స్. దాంట్లో బాల్స్ కూడా వస్తుంది. బాల్స్ రౌండ్ బాల్స్ వస్తాయి, అంటే నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే జెమ్ అనమాట. ఓహో, పాజిటివ్ ఎనర్జీ జెమ్స్ ఇక్కడ నుంచి వస్తాయి. ఇట్లా లోపల ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. లాస్ట్కి మనం మైనింగ్ లోపలికి వచ్చేసాము. సో ఈ వర్కర్స్ అందరినీ చూస్తుంటుంటే మీరు చెప్తున్న మాటలన్నీ ఒకసారి గుర్తుకొచ్చాయి. రైట్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా దీనికోసం? ఇక్కడ నేను మీకు ఏం చెప్పానంటే, ఒక మైనింగ్ అయిన తర్వాత మన స్టార్టింగ్లో ఎంట్రన్స్లో మీకు చెప్పాను, ఒక మైనింగ్ అయిన తర్వాత ఇంకో మైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క మైనింగ్లో కొన్ని రకాల జెమ్స్ దొరుకుతాయి. మొత్తం జెమ్స్ ఒకటే మైనింగ్లో దొరకవు. ఒక చోట క్వార్ట్జ్ దొరుకుతాయి, ఒక చోట ఏమో క్రిస్టల్ ఫ్యామిలీస్ దొరుకుతాయి, ఒక చోట ఇట్లా రకరకాలు దొరుకుతుంటాయి అనమాట. జేడ్లు దొరుకుతాయి, ఎమితిస్టులు దొరుకుతాయి, రఫులు, ఇలా. వీటి ఇక్కడ అంటే ఇంతమంది మీరు వర్క్ చేస్తున్నారు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ డే అండ్ నైట్. మనం వచ్చేటప్పుడు మీరు చూసారు, విన్నారో లేదో, కొంచెం బ్లాస్ట్ వచ్చింది. రైట్, నెక్స్ట్ అదే మాట్లాడదాం. ఆ బ్లాస్ట్ సౌండ్స్ కూడా వస్తాయి. అంటే వీళ్ళకి చిన్న చిన్న మైనర్ దెబ్బలు కూడా తగులుతాయి. హార్డ్ వర్క్ ఫుల్ చేస్తారు పాపం.
దాదాపు 10-12 ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆ రకరకాల జెమ్స్ అన్ని కలెక్ట్ చేసుకొచ్చి ఆ రఫ్స్ని ఓ బౌల్స్లో వేస్తారు. ఇక్కడ వాషింగ్ అని చెప్పి మా ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు అనమాట. అక్కడ అసలు జనరల్గా మేము దగదగలాడే స్టోన్ చూసి చాలా ఈజీగా వస్తుందేమో అనుకున్నాం, కానీ ఇక్కడ చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు. ప్రతి ఎపిసోడ్లో అదే చెప్తుంటారు, జమ్ము మేము తక్కువ ధరలో ఇస్తున్నాం కదా అని ఇదేనా అని తీసి పారేయకండి, దీని వెనకాతల మా చెమట ఎంత ఉంది. అటు ఒక మైనింగ్ నుంచి కొంతమంది వర్కర్స్ని మెయింటైన్ చేస్తూ కష్టపడుతూ క్లీనింగు, పాలిషింగు, అన్ని కటింగ్స్ ఎవ్రీథింగ్ ఒక షోరూమ్కి విత్ ఏజెంట్ ద్వారా వచ్చి డిస్ప్లే చేసి ఆ షోరూమ్ అతను ఫుల్ పేమెంట్ వాళ్ళకి చేసి కష్టపడి తీసుకున్న తర్వాత మీరు ఒక స్టోన్ కొనడానికి చూడడానికి వచ్చి దీంట్లో గార ఉంది ఇది వేస్ట్ అని వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందంటే. న్యాచురల్ జెమ్స్ ఇది. ఇమిటేషన్స్ కావాలంటే సింథటిక్, ప్లాస్టిక్, చైనా మేడ్ బోర్డు దొరుకుతాయి, అవి మీరు కోరుకున్నంత షైనింగ్లో దొరుకుతాయి. కానీ మా న్యాచురల్ జెమ్స్ భూమిలోంచి వచ్చింది, ఎలా ఉంటుంది చెప్పండి. కొంతమంది చేతులతో తీస్తున్నారు, మనం చూస్తున్నాం బ్లాస్ట్ చేసి రాళ్లను పగలగొట్టి రైట్ చూడడానికి దగదగా మెరిసిపోయి జాతిరత్నాలను మనం చూస్తూ ఉంటాం, కానీ దాని వెనుకలు ఉన్న శ్రమ ఇంతలా ఉంటుంది. చూసారుగా, ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేశారు. తర్వాత రెండో విషయం, ఇంత కష్టపడి తీసింది ఇదంతా చూసింది మీరంతా మైనింగ్ ఎంట్రన్స్ నుంచి మా ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ కూడా ఎంత హార్డ్ వర్క్ చేసి తీసిందంతా ఇక్కడ ఓన్లీ 25%, రిమైనింగ్ 75% మా అక్బర్ గారు చెప్తారు. రైట్. సో ఇక్కడ మేమైతే కొంతమంది వర్కర్స్ని చూసామండి. సో జాతిరత్నాలకు సంబంధించి మాకు మెలమెలా మెరిసిపోయి ఆ జాతిరత్నాలు మాత్రమే తెలుసు, బట్ ఇక్కడ తెలుస్తుంది రా చూస్తున్నాం మేము. సో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా మేడం, యాక్చువల్లీ ఇది బ్లాస్ట్ చేసిన తర్వాత అయితే స్మాల్ పీస్ మాకు ఇది అవుతుంది. తర్వాత అన్ని వర్కర్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాట్స్ ఐ రఫ్ వస్తుంది, తర్వాత క్రిస్టల్ మైన్స్ ఉంటుంది, జేడ్ ఉంటుంది, అగేట్ ఉంటుంది, అక్వామరీన్ ఉంటుంది, టోపాస్ ఉంటుంది. తర్వాత ఇదే మైన్ లో మనకి 6 to 7 టైప్స్ జాతిరత్నాలు దొరుకుతాయి. 6 to 10 వెరైటీస్ ఉంటుంది. తర్వాత ఇది తీసుకొని పోయేసి యాక్చువల్లీ ఇది 25% ఉండేది ఇది. తర్వాత ఇది తీసుకొని పోయేసి సార్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్కి తీసుకొని పోయేసి తర్వాత అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే తర్వాత మాకు డివైడ్ చేస్తుంది. ఓకే. సో అంతా చేస్తున్నారు కదా, సో టబ్స్ లోకి తీస్తున్నారు. ఇదేంటండి? ఇది యాక్చువల్లీ వచ్చేసి ఇది క్రిస్టల్స్ ఫ్యామిలీ అంతా. క్రిస్టల్స్ ఫ్యామిలీ? యా, క్రిస్టల్స్ ఫ్యామిలీ అంతా. ఓకే. ఇది 3 to 4 రకాలు వస్తుంది. క్రిస్టల్స్ లోనే 3 to 4 టైప్స్ వస్తుంది. యాక్చువల్లీ ఇది ఫ్యామిలీస్ లా మీకు బాల్స్ కూడా వస్తుంది, దానికి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే తర్వాత మీకు లింగం టైప్ వస్తుంది, దాంట్లో స్పటికం మాల కూడా ఇది అవుతుంది. తర్వాత ఇది 3-4 రకాల మీకు అమెథిస్, తర్వాత వచ్చేసి టోపాస్, గార్నెట్, క్యాట్ ఐ. సో 6 to 10 టైప్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. వీళ్ళు డివైడ్ చేస్తుంటారు, తర్వాత ఇక్కడ క్వాలిటీ వైస్ డివైడ్ చేస్తారు. ఈ డివైడ్ చేసినవి ఫ్యాక్టరీకి వెళ్తాయి. సో ఇప్పుడు ఇది ఇంత రా ఉంది కదా, సో దీన్ని ఇట్లా ఇక్కడికి ఆ ఫ్యాక్టరీకి పంపించేస్తారా? ఓకే. సో పాలిషింగ్, కటింగ్ అన్ని షైనింగ్ అయ్యి ఒక లస్టర్ గా ఎంత బాగా కనిపిస్తుంటే అంత బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తేనే చెప్పండి. ఇప్పుడు ఉండేది యాక్చువల్లీ 25% ఇది వర్క్ అయినది, ఇంకా 75% ఇంకా ఇది తీసుకొని పోయి ఫ్యాక్టరీకి పెట్టి తర్వాత పాలిష్ చేయాలా, హీటింగ్ చేయాలా, తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసేసి తర్వాత ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫ్యాక్టరీకి వెళ్ళాం అనుకోండి, ఎట్లా డివైడ్ చేస్తారు, ఎట్లా పాలిషింగ్ చేస్తారు, ఎట్లా ట్రేడింగ్ చేస్తారు అన్ని చూసేయచ్చా? మరి వెళ్దామా? యా. సో డైరెక్ట్ గా మనం మైన్స్ నుంచి వస్తున్నాం కదా, సో అక్కడ ఉన్న పెద్ద పెద్ద కొండలు రాళ్ళన్నీ తీసుకొచ్చేసారు, బౌల్స్ లో పట్టుకొచ్చారు. పెద్ద పెద్ద కొండలు దొల్లుతున్నట్టుగా అక్కడ కూడా మనకి చూడండి కొండలు దొల్లుతున్నట్టుగా వచ్చాయి కదా బ్లాస్ట్ చేసినప్పుడు, వాటన్నిటిని ఇట్లా బ్యాగ్స్ లో తీసుకుని వచ్చి గన్నీ బ్యాగ్స్ లో ఇక్కడ కుప్పలు చేస్తారు. ముందు కొంచెం వాష్ చేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్ గా చేసి గ్రేడింగ్ అంటే ఏ కలర్ వైజ్ గా డివైడ్ చేస్తూ మనం లోపల స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో అక్కడ కూడా మనకు కొన్ని కనిపిస్తున్నాయి కదా, అది కూడా మొత్తం ఇదంతా చూడండి చిన్న చిన్న మొత్తం అంటే పెద్ద పెద్ద కొండలు షేప్లెస్ గా చిన్న చిన్నగా ఇక్కడ కట్ చేస్తారు. వీళ్ళు కట్ చేసి కడిగి వీటిని ఏం చేస్తారు, చిన్న చిన్న బ్యాగ్స్ లో పెట్టి లోపల గ్రేడింగ్ చేస్తారు. అవి మీకు ఏమవుతాయంటే కటింగ్ ఫ్యాక్టరీకి డైరెక్ట్ గా వెళ్తాయి. నార్మల్ గా మనం చూస్తే అవి కొండలు రాళ్ళు అనుకుంటాం, అది చూసేవాళ్ళకి అందులోంచి ఒక దగదగా మెరిసే ఒక జమ్ వస్తుంది అనేది ఎవరికి తెలియదు. చూసేవాళ్ళందరికీ రోడ్డు మీద పోతుంటే చాలా చోట్ల కనిపించాయి కదా అనుకుంటారు, పిచ్చిరాళ్ళు అనుకుంటాం. చూడండి, కానీ ఇలా అందులోంచి ఇప్పుడు లోపల ఇంత ఆకుపచ్చ రంగు ఉంటుందని ఎవరికి తెలియదు. ఈ మట్టి రాని చూస్తారు, ఇట్లా కొండపోతే ఏదో కొండలు అనుకుంటారు కదా. అది బ్లాస్ట్ చేసిన తర్వాత పగిలితే లోపలికి వస్తే ఈ కలర్ కనిపిస్తుంది, అబ్బా అనుకుని అప్పుడు రత్నం అని తెలుస్తుంది వాళ్ళకి. అయినా కూడా ఈ పైన లేయర్ అంతా క్లీనింగ్ కావాలి.
మన అంటే ఇక్కడ ఇలా చిన్న చిన్న పీసెస్ చేసిన తర్వాత డైరెక్ట్ మిషన్లో పెట్టలేరు పెద్ద కొండని, చిన్నగా ఇక్కడ వీళ్ళు కటింగ్ మిషన్గా కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత కొంచెం ఇంత ఉండలు ఉండలుగా కట్ చేశాక కొంచెం కడిగి వాటిని ఏం చేస్తారంటే కలర్స్ వైజ్గా డివైడ్ చేస్తూ దీంట్లో కూడా ఇగో నలుపు రంగుది రావచ్చు, కొంచెం ముక్క పూర్తి గ్రీన్ రావచ్చు, ఇలా కొంచెం పింకిష్ కూడా ఉంది. సో నెక్స్ట్ డబల్ కలర్. వీటిని పీసెస్ గా చేసి కట్ చేసిన తర్వాత గ్రేడింగ్ లోపల రూమ్ లోకి వెళ్ళి మొత్తం ఒక్కొక్క బ్యాగ్ లో కలర్ వైజ్ గా పెడతారు. ఆ కలర్ వైజ్ గా పెట్టినా కూడా ఇంక్లూడింగ్ కొంత ఈ డస్ట్ అనేది ఉంటుంది దాంట్లో, అది ఫ్యాక్టరీలోకి వెళ్తాయి. ఇక్కడ పీసెస్ కట్ అయ్యాక ఫ్యాక్టరీలోకి వెళ్తాయి. సో మనం నెక్స్ట్ వెళ్ళేది ఫ్యాక్టరీకే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళాక అక్కడ మీకు చాలా తెలుస్తాయి. ఈ మట్టి లేయర్ అంటే ఇవి ఎలా క్లీనింగ్ చేస్తాం. ఫస్ట్ ఒక డ్రమ్లో వేస్తారు, క్లీనింగ్ చేస్తారు, 10 hours వర్క్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ చిన్న మిషన్స్లోకి తీసుకెళ్తారు, అక్కడ ఒక 4-5 hours దీన్ని పాలిషింగ్లా అవుతుంది. ఇలా 1 by 1 స్టెప్స్. మనం అక్కడికి వెళ్ళాక డీటెయిల్స్ అని చెప్తాను, కానీ ముందు ఇదైతే మీకు అర్థమైంది కదా మొత్తం. అక్కడ మీరు అడిగారు సార్ ఇవన్నీ ఎలా ఈ ఉత్తి ఏదో కొండలు పగిలిపోతుంటే గనేటరాల్లో ఉన్నాయి కదండి, ఇవి జెమ్సా అన్నారు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, అర్థమైంది కదా. ఇప్పుడు అర్థమవుతుంది. చాలా లాంగ్ ప్రాసెస్ ఇదంతా, అంతే ఈజీ అయితే ఏం కాదు. ఓకే ఓకే. మీరు అక్కడ మీరు బ్లాస్ట్ చేసిన చోట 25% పని చూసారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు 30-35% వర్క్ అయింది. రిమైనింగ్ 65% అక్కడ అవుతుంది. మొత్తం ఫ్యాక్టరీ వర్క్ నుంచి డైరెక్ట్ జమ్ వేలుకి వచ్చేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్ళని గ్రేడింగ్ చేసామంటున్నారు కదా, లోపల పెట్టామంటున్నారు కదా. పెద్ద వాటిని చిన్నగా చేసి వాష్ చేశాక గ్రేడింగ్ అని లోడ్ పెట్టాం కలర్ వైజ్ గా. ఓకే ఒకసారి చూద్దామా? చూద్దాం పదండి, వెల్కమ్. బయట మనం చూపించాం కదా రఫ్ గా ఉన్నది, కడిగిన తర్వాత కలర్స్ వైజ్ గా గ్రేడింగ్ చేసి బ్యాగ్స్ లో పెట్టామన్నాం. ఇదిగో చూడండి, అన్ని డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. లాస్ట్ లో ఏవైతే ఇలా చిన్న చిన్న పీసెస్ గా అవుతుంటాయో వీటిని మనం ఫ్యాక్టరీకి పంపిస్తాం. ఒకవేళ ఇంకా చిన్న పీసెస్ గా కాకుండా ఇంకా అలా ఉన్న వాటిని ఇక్కడ ఒక స్పెషల్ మిషన్ తో కట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ పీసెస్ గా అయినవన్నీ ఇప్పుడు ఏరిన తర్వాత కలర్స్ ఇప్పుడు ఇవి తీసుకెళ్ళచ్చు మిషన్ ఫ్యాక్టరీకి, అవి తీసుకెళ్ళచ్చు కానీ అదే పెద్దగా ఉన్నదాన్ని మళ్ళీ రీకటింగ్ చేస్తారు. కట్ చేసి అప్పుడు ఆ పీసెస్గా అయిన వాటిని ఫ్యాక్టరీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, అసలు ఇంత పెద్ద పెద్ద బండరాళ్ళని ఏం చేసుకుంటాం ఎవరికి అనిపిస్తుంది. బట్ దీంట్లోనే స్వచ్ఛమైన జాతిరత్నాలు దాగి ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఓకే, సో మరి ఈ ప్రాసెస్ చూసేస్తాం కదా, అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, ఫ్యాక్టరీలో వర్క్ ఎలా జరుగుతుందో మరి మన ప్రేక్షకులకు చూపించేద్దామా? డెఫినెట్గా చూద్దాం. అక్కడ ఫ్యాక్టరీ వర్క్ ఎలా అవుతుంది, ఎన్ని మిషన్స్ ఉన్నాయి మన ఫ్యాక్టరీలో, మన వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంత బాగా జెమ్ తయారు చేసి ఇస్తారని చూద్దాం. వెళ్దాం మరి అయితే. రైట్, ఇది కూడా మన ఫ్యాక్టరీనే. ఓకే, మనము మైన్స్ దగ్గర నుంచి డైరెక్ట్ గా ఒక ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాం కదా, పెద్ద పెద్ద స్టోన్స్ ని కట్ చేశారు. సో ఇది థర్డ్ ప్రాసెస్. మరీ పెద్ద పీస్ ని చిన్న చిన్న పీసెస్ చేస్తారు, ఆ చిన్న పీసెస్ ని ఇక్కడ తీసుకొస్తారు, ఇక్కడ నుంచి ఎండింగ్ రింగ్ దాకా తయారవుతుంది. సో ఇది థర్డ్ ప్రాసెస్. ఒకసారి చూసేద్దామా? మొత్తం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం థర్డ్ ప్రాసెస్కి వచ్చాం కదా, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా నేను మీకు థర్డ్ ప్రాసెస్ దగ్గరకు వచ్చేసరికి ఏమేమి వర్క్స్ చెప్పాను. పెద్ద రాళ్ళని అక్కడ డంప్ చేస్తాము, దాన్ని అక్కడ 2 పీసెస్గా చిన్న పీసెస్గా తయారు చేస్తాం. ఆల్రెడీ అక్కడ చేసాం. ఆ చేసిన వాటిని ఏం చేస్తామంటే ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడ తీసుకొచ్చి ఏం చేస్తాం అంటే ఈ డ్రమ్ ఉంది కదా, ఈ డ్రమ్లో మొత్తం ఆ స్టోన్స్ని డంప్ చేస్తాం. ఇది లాక్ తీసేసి ఇది లాక్ తీసేసి ఆ డ్రమ్ మూతలో మొత్తం ఆ స్టోన్స్ అన్ని వేస్తాం. వేసిన తర్వాత లోపల కొన్ని కెమికల్స్ ఉంటాయి, దాంతో అది ఏమైపోతుందంటే రఫ్గా ఇప్పుడు పీసెస్ అయితే చేస్తాము కానీ ఆ రాయి మీద పైన రఫ్నెస్ ఉంటుంది. ఇది ఏమవుతుందంటే ఈ కెమికల్స్తో దానికి బాగా కలిసేసి ఒక టైపు షేప్ అవుతుంది అనమాట. షేప్ అయిన తర్వాత దాన్ని ఇది కనీసం చాలా హవర్స్ టుగెదర్ ప్రాసెస్. ఇది అంతా ఉండదు అండి, ఒక 10 hours 8 to 10 hours వర్క్ జరుగుతూ ఉంటుంది దాన్ని అంత చిన్న పీసెస్ని. సో వాటిని అయిపోయిన తర్వాత వాటిని ఏం చేస్తామంటే దాని డ్రమ్ అని ఉంటుంది, దీంట్లో వేస్తారు. ఇది ఇందులోకి వచ్చేసరికి అలా చిన్న పీసెస్ అయిపోతుంటాయి. ఆ పీసెస్ కెమికల్స్ని కలిపి మళ్ళీ డ్రమ్లో మూత పెట్టి దీన్ని మనం ఏం చేస్తాం ఇట్లా పడుకోబెట్టి మిషన్ కనెక్షన్ ఇస్తారన్నమాట. ఇంకా దీంట్లో మనకి కనీసం ఒక 4-5 hours 5 hours విత్ కెమికల్స్ దాన్ని వర్క్ చేసి మొత్తం స్మూత్ పాలిషింగ్ చేస్తుంది, షైనింగ్. అంటే అందులో రాయి స్మూత్ అవుతుంది, అది పాలిష్ అవుతుంది. అదేమో 10 hours 8 to 10 hours అవుతాయి, ఇది 4 to 5 hours దగ్గర అవుతుంది. ఆ తర్వాత దీంట్లోంచి ఏమవుతుందంటే మేము ఇక్కడ నుంచి చాలా మెయిన్ ప్రాసెస్, ఇందులోకి వచ్చిన తర్వాత పాలిషింగ్ అయిన వాటిలో కలర్స్ వైజ్గా కొంచెం మంచి రాయి క్వాలిటీ కలర్స్ వైజ్ తీసి ఇప్పుడు దీంట్లో మనం ఎన్ని రకాలుగా చేస్తున్నాం. 6 జెమ్స్ మనం ఎన్ని విధాలుగా ఇస్తున్నాం. ఒకటి రింగ్స్ ఇస్తున్నాం, నెక్స్ట్ బ్రాస్లైట్ బీడ్స్ ఇస్తున్నాం, మెడలో వేసుకునే డాలర్స్ ఇస్తున్నాం. ఇది కాకుండా లేడీస్ కొంతమంది ఏం చేస్తారంటే బీడ్స్ కావాలంటుంటారు. బీడ్స్ కావాలంటుంటే ఏమైపోతుందంటే దానికి హోల్స్ వేయాల్సి వస్తుంటుంది. సో ఇక్కడి నుంచి మేము ఏం చేస్తామంటే రింగ్స్ టైపువి
తర్వాత బ్రాస్లెట్ టైప్వి, డాలర్ టైప్వి స్మూత్నెస్ కటింగ్స్ కోసం మా వర్కర్స్కి పంపించేస్తాం అవుతుంది. అయితే ఇందులో కొన్ని మాత్రమే ఉంటాయి మెత్తగా గుండూరుగా అవుతుంటాయి అన్నమాట, చాలా అంటే ఒక ముత్యము ఆ టైప్లో లాగా అయిపోతాయి. వాటికి మేము ఏం చేస్తామంటే ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి హోల్స్ చేస్తాం. ఆ హోల్స్ చేసే మిషన్ మీకు ఇక్కడ పక్కన ఉంటుంది అనమాట. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ హోల్స్ అవుతాయి, ఈ కటింగ్ డైయింగ్ పక్కన వేరే అవుతుంది, చూపిస్తాను ఇప్పుడు. మీకు కొంచెం చెప్పాను కదా, గుండూరుగా చిన్న ముత్యం లాగా చిన్న కెంపు బీట్స్లో ఉన్న వాటినేమో ఈ హోల్స్ కోసమని ఈ మిషన్ మీద వర్క్ చేస్తాం. ఇది కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది మేడం, ఎందుకంటే ఇంత ప్రాసెస్ చేసి మైనింగ్ తీసుకొచ్చి చిన్న బీట్ అయిన తర్వాత ఆ హోల్ కొంచెం క్రాస్ వచ్చినా పగిలిపోతుంది, అది జమ్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి వీళ్ళు చాలా సున్నితమైన వరకు, వీళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఒక్కొక్క దానికి చేస్తుంటారు. మిగతా అంటే కొంచెం మెత్తగా హోల్ పడే టైపువి పైన స్మూత్గా ఉన్నవి ఇక్కడ తీసుకొస్తాం, కొంచెం గట్టిగా రఫ్గా షేప్లో ఉన్నవన్నీ ఇక్కడ వేరే రింగ్స్ కోసం పంపిస్తుంటాం అనమాట. సో ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ముత్యాల గొలుసులు, నవరత్నాల మాలలు, వాటికి అన్నిటికీ కూడా ఈ బీడ్స్ని గుచ్చడానికి వాడుతుంటారు రకరకాలు. అలాంటివి కూడా అవుతాయి, మీకు చూపిస్తాను. అచ్చా కోయి ఆల్రెడీ హోల్ వేసో హై క్యా? రండి మేడం, ఇలా చూడండి, గమ్మత్తుగా ఉంది. ఇప్పుడు అందులోంచి వచ్చిన తర్వాత చూడండి ఎలా తయారవుతుందో. ఆ స్మూత్ అయిపోతుంది కదా, స్మూత్ అయినది ఏం చేస్తామంటే మాల వేసుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా హోల్స్ చేశారు. చూడండి పైన ఎంత బాగుందో హోల్, చాలా సున్నితంగా ఇలా కదా. చాలా నిష్ణాతులు చేస్తే తప్ప కాదు, చాలా ఓపికతో చేయాలి ఇది, అంత ఈజీ కూడా కాదు. ఈజీగా కూడా కాదు. రెడీ కోయి మాల అప్నే పాస్ హై శాంపుల్గా? ఇదిగోండి టోటల్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఈ టైప్లో వచ్చేస్తుంది. మనం వేసుకుంటాం కదా బీడ్స్ దండలు, సో ఇట్లా చేస్తారన్నమాట. కొంతమంది ఇక్కడ డైరెక్ట్గా కూడా కొంతమంది వచ్చి అడుగుతుంటారు, మా దగ్గర హోల్ అయిపోయింది కొంచెం ఏదైనా వేస్తారని, అందుగురించి వాళ్ళ శాంపిల్స్ ఇక్కడ పెట్టారు. కానీ యాక్చువల్గా మాకు ఇక్కడ ఒకటి కాదు, కంప్లీట్ ఫినిషింగ్ అయిన తర్వాత చాలా పెద్ద ఫ్యాక్టరీలో దానికి వర్కర్స్ ఉన్నారు, దానికి పెద్ద వర్కర్స్ టోటల్ మేమే అంతా. అవి కూడా చూద్దాము. చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ కొన్ని మేము చెప్పాను కదా, కొన్ని కటింగ్కి రింగ్ టైప్ షేప్స్ పాలిషింగ్ అని, ఇప్పుడు మీకు దాంట్లో ఈ కటింగ్ షేపు పాలిషింగ్ చేసేది చూపిస్తాం. రైట్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ బీడ్స్ కోసం అని చెప్పాను కదా, కొన్ని ఏం చేస్తామంటే రింగ్స్ కోసం అని చెప్పి మేము పంపిస్తామని చెప్పాము. ఆ పీసెస్ రఫ్గా ఉన్న వాటిని మెత్తగా గుండుగా ఉన్నవి ఇక్కడ ఇస్తాము హోల్ చేయమని, కొంచెం వెడల్పుగా ఉన్న టైపువి ఇక్కడ పంపిస్తుంటాం. వీళ్ళేం చేస్తారంటే ఎవరికి ఏ రింగ్స్ 10 క్యారెట్స్ కావాలా, 5 క్యారెట్స్ కావాలా, 3 క్యారెట్స్ కావాలా, ఆ సైజెస్లో పీసెస్ని చిన్న చేసి ఒక షేప్ అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే ఓవల్ షేప్లో చేయొచ్చు, కొన్ని డైమండ్గా చేయొచ్చు, కొన్ని ఏమో ట్రయాంగిల్గా చేయొచ్చు. ఆ టైపు షేప్ అంటే ఆ రాయి యొక్క క్వాలిటీని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, కటింగ్కి ఏ టైప్ షేప్ సెట్ అవుతుంది అంటే ట్రయాంగిల్ సెట్ అవుతుందా, ఓవల్ సెట్ అవుతుందా చూసి ఆ టైపు మ్యాటర్గా వీళ్ళు ఇక్కడ కట్ చేస్తుంటారు. ఆ తయారైంది కొంచెం రఫ్గానే ఉంటుంది, పాలిషింగ్ వరకు ఇంకా పెద్ద వర్క్ అనమాట, అక్కడికి వెళ్తుంది. రండి. అయితే మీకు ఏ సైజ్ అని చెప్పాను కదా, 10 క్యారెట్సా లేదా 5 క్యారెట్సా, చిన్నగా రఫ్గా వచ్చిందని కట్ చేస్తారు. एक रफ माल बताओ, एक रफ का और एक वेराइटी है तो कटिंग शेप कट करने से पहले नहीं और पतला रफ का రైట్ ఇదిగో రైట్ ఇది చూడండి బస్ ఇది షేప్ ఇప్పుడు ఇది స్క్వేర్గా వస్తుంది. దీంట్లో కొన్ని ఏముంటాయంటే మందంగా ఉంటాయి. మందంగా ఉన్నదాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ఇది స్క్వేర్గా కట్ చేశారు చూడండి, ఇందులో కటింగ్ చేస్తారు, స్క్వేర్గా కట్ చేస్తారు. కొన్ని ఏమో ఓవల్ షేప్లో ఇట్లా పొడుగ్గా ఉంటాయి. పొడుగ్గా ఉన్నదాన్ని ఏం చేస్తారంటే ఇగో చూడండి ఓవల్గా కట్ చేస్తారు షేప్. సో స్టోన్ డెన్సిటీని బట్టి దాని షేప్ అనేది కట్ చేయడం జరుగుతుంది. అయితే గొప్పతనం ఏంటంటే ఇందులోకి వచ్చిన తర్వాత కొన్ని కెమికల్స్తో కలిసాక దీని నిజ రూపం వస్తుంది. ఇది చూడండి, ఇది పింక్ కలర్లో ఉంది, కానీ దీని కటింగ్కి ముందు మనం ఆ డ్రమ్లోంచి తీసుకొస్తాం కదా, ఇలా ఉంటుంది. కానీ కలర్ ఎంత చేంజ్ వస్తుందో చూడండి, దీని ఒరిజినాలిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వచ్చి పాలిష్ అయ్యిందో షేప్స్ అవుతాయి. ఇది ఇప్పుడు ఇలా షేప్ చూసినంత మాత్రాన మీకు ఇప్పుడు కెంపురాయి, ఇది కెంపురాయి అంటే మీకు దగ్గదగ మెరిసే కెంపురాయి ఇందులో కనిపించలేదు. అంటే ఏం చేయాలి నెక్స్ట్, దీన్ని ఇంకా కటింగ్ మంచి ఇది షేప్ కట్ చేస్తున్నారు. షేప్ కట్ని ఏం చేస్తారు, స్టెప్ కటింగ్లో చేస్తారు. రూబీకి ఒక కటింగ్ ఉంటుంది, ఎమితిస్ట్కి ఒక టైప్ ఆఫ్ కటింగ్, డైమండ్ కటింగ్ ఇంకోలా ఉంటుంది. ఒక్కొక్క జమ్ముని బట్టి ఒక్కొక్క కటింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి. దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. అయితే దీని కటింగ్ ఏదైతే ఉంటుందో ఆ కటింగ్ చేయడానికి వేరే మిషన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత వాళ్ళు కట్ చేసి షేప్ కట్ అవుతుంది. దాంట్లోంచి గ్లో అంటే షైనింగ్ తీసే దగ్గర మెరిసే కెంపురా అనేది పక్కన పాలిషింగ్ మిషన్ ప్రాసెస్ అనమాట. అవి కూడా చూద్దాం. ఓకే, అయితే ఇప్పుడు మీకు నేను చెప్పాను అంటే స్క్వేరా, ట్రయాంగిలా లేదా ఓవల్ షేపా ఏం టైప్ అని. షేప్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది కదా, మీకు ఇందాక రఫ్గా చూశారు అక్కడ మీరు.
ఇక్కడికి వచ్చాక కొంచెం పాలిష్ కట్లా చేసి స్టెప్స్ కట్ చేస్తారు. ఒక్కొక్క జమ్ముని మనం ముట్టుకుంటే స్టెప్ కటింగ్ లాగా ఉంటుంది కదా, ఆ స్టెప్స్ కటింగ్ అనేది ఇక్కడ మీకు జరుగుతుంది. ఇక్కడ చేసిన తర్వాత ఇంకో మిషన్ మీద దాన్ని డబల్ డిజైన్ చేసి అప్పుడు పాలిషింగ్ చేస్తారు. అయితే ఇప్పుడు స్టెప్ కటింగ్ ఎలా జరిగింది అనేది ఇక్కడ చూడండి. ఏక దిక్కా ఏదర్లా ఇదిగోండి, దీన్ని ఇప్పుడు కట్ చేస్తున్నారు చూసారా. ఇందాక స్క్వేర్తో ఒకటి ఇచ్చాము, ఆ స్క్వేర్ దాన్ని ఎన్ని కటింగ్లో చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఒక 10 కటింగ్ లాగా పీసెస్ చూసారుగా. ఇలా స్క్వేర్ది ఇలా అవుతుంది. కొన్ని ఓవల్ షేప్లో ఉంటాయి. ఇలా ఏ షేప్ అయినా సరే ఆ టైపు డై ఉంటుంది. ఇది ఆ డైలో ఆ టైపు లెక్కతో ఫిట్ చేసి చేస్తారు. అంటే షేప్ ఏదైనా దీని కటింగ్ మిషన్ ఆ టైపు షేప్లో కట్ చేసే మిషన్ మాత్రం ఇది, కానీ షేపులు వైజ్గా కట్ చేసేది మాత్రం అక్కడ ఇందాక చూపించిన మిషన్. ఆ షేప్లో ఎన్ని కటింగ్లు కావాలో ఆ టైపు డై పెట్టి వాళ్ళు అలా కట్ చేస్తారు. ఇలా స్టెప్స్ కట్ అవుతుంది. స్టెప్ కట్ అయినా కూడా ఒకలాంటి పౌడర్తో ఉంటుంది కాబట్టి అదొక రకంగా షైనింగ్ కలర్ రాదు. కానీ ఇది కెంపు, ఆ కలర్ మీకు రావాలంటే ముందు ఇంకో మిషన్లో చూపిస్తాను చూడండి. సో అక్కడికి వచ్చిన స్టోన్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఎలాగైతే స్టెప్ కటింగ్ జరిగిపోతూ ఉన్నా కూడా కొంచెం రఫ్గా కెమికల్ పౌడర్తో ఉంది కదా, ఆ కెమికల్ పౌడర్ తీసేసి స్మూత్నెస్ తీసుకొచ్చి దాన్ని కొంచెం అంటే పాలిష్కి ఎలిజిబిలిటీని తెస్తుంది. పాలిష్కి వెళ్ళాలంటే దానికి ముందు ఎలిజిబిలిటీ, దాని మీద పడే డస్ట్, ఆ కటింగ్ స్టెప్స్ చేసిన తర్వాత ఒక పౌడర్ వస్తుంది కదా చూసారు కదా, ఆ పౌడర్ని తీసేసి స్మూత్నెస్ చేసి అంటే ఎలిజిబిలిటీ ఇస్తుంది దానికి పాలిష్ చేయడానికి, షైనింగ్కి. సో ఆ స్టెప్స్ ఇక్కడ అవుతుంది. ఏక జర దికాయే చూడండి. ఇందాక అక్కడ కొంచెం యాష్ కలర్తో ఈ కెంపు ఇప్పుడు ఎర్ర రంగు వచ్చేసింది, రెడ్ కలర్ వచ్చింది కదా. అయితే అక్కడ కటింగ్ చేసిన తర్వాత దాని మీద ఏమవుతుంది, స్టెప్ అయిగో 10 కటింగ్, మనం 10 కటింగ్స్ అనుకున్నాం కదా, కటింగ్స్ అయిపోయిన తర్వాత దీని మీద పౌడర్ పోయింది, ఒక రెడ్డిష్ కలర్ వచ్చేసింది అప్పుడే పాలిష్. అంటే నౌ దిస్ ఈజ్ ఫిట్ ఫర్ ఫైనల్ ఫినిషింగ్. ఓకే చూడండి ఒకసారి దగ్గర. సో దీని తర్వాత ప్రాసెస్ ఏంటి? దీని తర్వాత ప్రాసెసింగ్ మన ఫైనల్ కలరింగ్ అండ్ కోటింగ్ ఫినిషింగ్. రైట్, అక్కడ కటింగ్స్ అని చెప్పాను, కటింగ్స్ మీద గ్రే కలర్ ఫామ్ అవుతుంది లేయర్ అని చెప్పాను. అది తీసేసి స్మూత్ని కాపాడుతూ కటింగ్ని కాపాడుతూ పాలిషింగ్కి సిద్ధం చేస్తుందని ఆ మిషన్ చూపించాను కదా. ఇప్పుడు ఇది ఫైనల్. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ గ్రే కలర్ నుంచి పింక్ కలర్కి వచ్చింది, పింక్ కలర్ నుంచి ఇంకా మనం రింగు తొడుక్కోవడానికి సిద్ధమయ్యే టైప్లో లాగా పాలిష్ కంప్లీట్ ఫైనల్ పాలిషింగ్ షైనింగ్ ఇక్కడికి వస్తుంది. ఎస్ వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది అని మా దగ్గర వాళ్ళు గుర్తనమాట. ఇలా చేస్తుంటారు. ఇప్పుడు అతను చూడండి పాలిషింగ్ ఎంత బాగా చేస్తున్నాడు. ఇగో ఇలా ఉంది. ఈ పాలిష్లో దీనికంతా పాలిష్ అంటుకుంది కాబట్టి ఇది మీకు ఇంకా తెలియదు. మనం ఇప్పుడు ముట్టుకుంటే ప్రింట్ పడుతుంది. సో ఇది అట్లాగే పెట్టి లేవు. కంప్లీట్ అయిపోయాక కంప్లీట్ హోయేసో బతావు. వావ్, సో కంప్లీట్ స్టోన్ అయిపోయింది. yes ఓకే, ఇది రింగ్ షేప్. ఇలా ఓవల్ షేప్లో అయ్యాయి. కొన్ని స్క్వేర్ అవుతాయి, కొన్ని ట్రయాంగిల్ అవుతాయి. ఆ స్టోన్ ద డెన్సిటీని బట్టి డిఫరెంట్ సైజెస్ లో వస్తాయి. సో లాస్ట్ వచ్చేసరికి షైనింగ్ అవుతుంది. ఆ రఫ్ దానికి ఎక్కడో మట్టిలోంచి వచ్చిన రఫ్ దానికి మనం తొడుక్కునే ఉంగరానికి ఏమైనా సంబంధం ఉందా? మట్టిలో మాణిక్యం. అయితే మేము వచ్చేది, నేను కేవలం జాతకం చెప్పేశాను, రాయి అమ్మేశాను అనే దాంట్లో ఉండను. నేనేంటంటే మైనింగ్ దగ్గర నుంచి పూర్తి కటింగ్ వరకు వీళ్ళు మధ్యలో చేతులు మారుతున్నప్పుడు వర్కర్స్ కూడా ఏదైనా మ్యాన్ హ్యాండ్ చేసేసి లోపల డూప్లికేటింగ్ పెట్టకుండా ఫైనల్ అవుట్పుట్ నా 6A వచ్చేదాకా కూడా నేను కేరింగ్ తీసుకుంటాను. కేరింగ్ తీసుకుని వావ్ కరెక్ట్ అయింది, ఎస్ ఇది 100% జెన్యూన్ అనుకున్న తర్వాతనే ఈ ప్యాకప్ అనేది ప్యాకేజ్ అయ్యి 6A సప్లై అయింది. ఎస్ చూస్తున్నారు కదండి. జనరల్గా సో మనం మైన్స్ దగ్గరికి వెళ్ళాము, రాళ్ళు కనిపించాయి. ఆ రాళ్ళు జెమ్స్ ఏ విధంగా అవుతాయి, జాతకరత్నాలు ఏ విధంగా అవుతాయి అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. బట్ మీరు అంతా విజువల్గా చూసారు కాబట్టి చాలా పెద్ద ప్రాసెస్ అండి. సో ఫ్యాక్టరీ కూడా మీరు చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. సో చాలా ప్రాసెస్ అయ్యి ఒక 7 to 8 స్టేజెస్ దాటిన తర్వాత జాతకరత్నాలు ఇలా మన దగ్గరికి అందంగా వస్తాయి అన్నమాట. సో చాలా పెద్ద ప్రాసెస్. సో 6JVR వాళ్ళ స్పెషాలిటీ ఏంటి అని అంటే మధ్యలో ఎవరు బ్రోకర్స్ కానీ దళారీలు కానీ ఉండరు. డైరెక్ట్ మైన్స్ నుంచి ఈ ఫ్యాక్టరీ అంతా కూడా 6JVR వాళ్ళది. సో వాళ్ళ అండర్లో నడుస్తూ ఇలా క్లీన్గా స్వచ్ఛమైన జాతరత్నాలు అతి తక్కువ ధరకి అందించగలుగుతున్నారు అంటే దిస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ రీజన్ అనమాట. రైట్, మేము
కొన్ని బయట అంటే జమ్ కాబట్టి ఇది పాలిష్ ఇంకా రెడీగా అందంగా ఉంది, ఇది న్యాచురల్. చాలామంది ఏం చేస్తుంటే ఇంత న్యాచురల్ది చీప్లో ఇస్తున్నాడా, సో అంటే బయట అపోహ ఉంటుంది, ఇంత చీప్లో ఎలా ఇస్తున్నారబ్బా అంటే ఇది డల్గా ఉంది అందుకే ఇస్తున్నాడేమో, షైనింగ్ అయితే బాగుంటుందేమో అనుకుని వేరే ఇమిటేషన్ స్టోన్స్ కొనేసుకుని ఇది బాగా షైనింగ్ ఇదే రేటు అందుకే వీడు డల్గా ఉంది చీప్లో ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూశారు మైనింగ్ స్టోన్ నుంచి ఇది ఫైనల్ ఎండింగ్, ఇది ఎంత జమ్, ఇది భూమిలో వచ్చింది, దీనికి మ్యాగ్నెటిజం ఉంటుంది, అంటే దీని హెచ్ఆర్, ఆర్ఐ, గ్రావిటీ, హార్డ్నెస్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది, 100% జెన్యూన్ ఉంటుంది. దీన్ని పెట్టుకుంటేనే వాళ్ళ జాతకం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో మీరు షైనింగ్ కోసం అని పోయి ఫాల్స్ ప్రెస్టేజ్కి ఇమిటేషన్ స్టోను గ్లాస్ టచింగ్ది తీసుకుంటే వాళ్ళకి ఏం జరుగుతుంది? ఓకే, సో ఒరిజినల్ స్టోన్స్ ఎప్పుడు కూడా దాని ఒరిజినాలిటీ ఇలానే ఉంటుందండి. ఇంకా మనకి ఎక్కువ షైనింగ్ కావాలి, ఎక్కువ షేప్స్లో కావాలంటే మాత్రం మన పప్పులో కాలేసినట్టే. సో దేనికోసం అయితే మనం ఆ స్టోన్ని తీసుకుంటున్నామో దాని ఫలితం అయితే మన వరకు రాదు. సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే, సో ఇప్పుడు మీకు ప్రాసెస్ అంతా తెలిసింది కాబట్టి ఒకసారి ఏదైనా మీ జాతకానికి తగ్గట్టు జాతకరత్నాన్ని తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అంతా ఒకసారి గమనించుకోవాలి. ఎక్కడ ది రైట్ స్టోన్స్ దొరుకుతున్నాయో అక్కడికి మాత్రమే వెళ్ళాలి. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, 6JVR వాళ్ళు ఎందుకు అతి తక్కువ ధరలకే కస్టమర్స్కి అందించగలుగుతున్నారు, దట్టు స్వచ్ఛమైన జాతరత్నాలను అంటే ఇదేనండి రీజన్. డైరెక్ట్గా మైన్స్ నుంచి కస్టమర్స్కి వెళ్తుంది, మధ్యలో ఎవ్వరు దళారీలు కానీ బ్రోకర్లు కానీ ఎవ్వరు ఉండరు కాబట్టే మార్కెట్లో 6JVR గత 34 సంవత్సరాల నుంచి నిలదొక్కుకోగలిగింది, నిలదొక్కుంటూ ముందుకు వెళుతుంది కూడా కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మాకు 28 లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు మాకు, అంటే మా రెగ్యులర్ కస్టమర్స్, వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఎప్పుడు కావాలన్నా మా దగ్గరే తీసుకుంటుంటారు. కానీ ఇప్పుడు మీ ముఖతంగా ఆడియన్స్కి ఇది ఇంకా క్లియర్ అయింది కాబట్టి ఈ 28 లక్షలు కాస్త 28 కోట్లకి పెరగాలి మా కస్టమర్స్ అని మా భావన, జెన్యూనిటీ వెళ్ళాలి. రైట్ రైట్, అంటే ఒక్క జనరేషన్స్ మీ దగ్గరే ఉంటున్నారు కాబట్టి సో ఇంకెంత దూరం లేదు మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకనంటే చాలామంది కస్టమర్స్కి తెలియదు, సో ఏదన్నా జరిగిపోతుందేమో మా జాతకంలో అనుకుని ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటారు. బట్ అలా పరిగెట్టుకోకుండా మార్కెట్లో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఎవరు ప్రాపర్గా ఉన్నారు, ఎవరు పర్ఫెక్ట్గా ఉన్నారు, ఎవరు స్వచ్ఛమైన వాళ్ళు, నిజమైన వాళ్ళు తెలుసుకుని కనుక మీరు వెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా మీ జాతకు సంబంధించి మంచి ఫలితాన్ని పొందుకోగలరు. సో అలాంటి వాళ్ళ కొరకు ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. తప్పకుండా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా మనం వచ్చాం, ఫ్యాక్టరీలో ఒక స్టోన్ చూసాం కదా, మన వ్యూవర్స్ కూడా చూపించాము. బట్ ఇక్కడికి వచ్చినట్టే పెద్ద పెద్ద బండరాయిలు పగలగొట్టడం దగ్గర నుంచి మనం ఫ్యాక్టరీలో వాటిని ప్యూరిఫై చేసి దానికి షైనింగ్ ఇచ్చి కస్టమర్కి రెడీ టు వేర్ వరకు తీసుకెళ్లే దగ్గరకు వచ్చేసాం మనం. సో డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి కదా. సో ఫైనల్గా మన వ్యూవర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసేస్తారా? చేస్తాను. అంటే యాక్చువల్గా నేను మన వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కాదు ఎన్నో రోజులుగా మన 6JVR ఛానల్ ద్వారా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. మైనింగ్ టు పర్సన్ ఇస్తాను కాబట్టే మా దగ్గర చీప్లో దొరుకుతాయి. నెంబర్ 1 చెప్పేవాడిని. నెంబర్ 2 ఏంటంటే సింథటిక్ స్టోన్స్, హార్డ్నెస్ లేనివి, గ్రావిటీ లేనివి, ఆర్ఐ లేనివి, షైనింగ్ ఎక్కువగా ఉంటాయి, తర్వాత ట్రూ ట్రాన్స్పరెన్సీ గ్లాస్లా కనిపిస్తుంటాయి. బట్ న్యాచురల్ స్టోన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కొంచెం డార్క్గా ఉంటాయి, హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుందని మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా పబ్లిక్లో కొంచెం ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంటుంది. నేను ఇంత డబ్బు గలవాడిని, ఇంత రఫ్ స్టోనా, సో ఇంకా కొంచెం క్లారిటీగా ఇంకా నీట్గా ఉంటే బాగుంటుందని అనుకుంటుంటారు. ఆ యొక్క వీక్నెస్ని సొమ్ము చేసుకునే వ్యాపారవేత్తలు ఏం చేస్తారంటే దాన్ని గ్లాస్ మేడ్గా బ్యాంకాక్ పంపించి గ్లాస్ మేడ్గా చేస్తారు. కానీ మేమేంటంటే మైనింగ్ టు పర్సన్ డైరెక్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ ఇది హార్డ్గా కనిపిస్తుంది కానీ స్మూత్గా ఉంటుంది, పని జరుగుతుంది. ఏ పని కోసం మనం రత్నం పెట్టుకుంటున్నాం అంటే మనకి జాతక లోపాలు ఉన్నాయి, తీరాలని పెట్టుకుంటాం. సో జాతక లోపాలు తీరాలనేది ఇలాంటి పవర్ఫుల్వే పెట్టుకోవాలి. అంతేకాని మీకు డబ్బు ఉంది నేను ఇంకా క్లారిటీగా తీసుకుంటాను సింథటిక్లో హార్డ్నెస్ తక్కువగా ఉందో లేదా బ్యాంకాక్ తర్వాత ఇతరత్ర కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో దాన్ని గ్లాస్ ఫీల్ చేస్తారు, అది షైన్ ఎక్కువగా ఉంటుందని తీసేసుకుంటే మీకు పని జరగదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ ఛానల్స్లో మీరు సార్ మీ 6JVR ఛానల్ చూసాము, రూబీ పెట్టుకుంటే 10 డేస్లో మీ పని అవుతుందని చెప్పారు. నేను మంచి బ్యాంకాక్ నుంచి ఒక పెద్ద తెప్పించుకొని పెట్టుకున్నాను గ్లాస్ ఫీల్డ్ది, సో నాకేం పని జరగలేదండి అంటే ఎట్లా? అంటే మన కాజ్ ఏంటి అంటే ప్రతి భూమిలో పుట్టిన ప్రతి రాయికి ఒక మ్యాగ్నెటిజం ఉంటుంది. మనమందరము ఈరోజు ఇలా భూమి మీద నిలబడుతున్నాము అంటే
భూమి ఆకర్షణ శక్తి వల్లే నిలబడుతున్నాం. అంటే మ్యాగ్నెటిజం ఉంటుంది. రిబ్జియాన్ అని ఉంటుంది, ఇంద్రధనస్సు. అది ఆకాశంలో కనిపిస్తుంటుంది, 7 రంగులు ఉంటుంటాయి. అయితే అది ప్రతిరోజు కనిపిస్తుందా? కనిపించదు. అది ఒక ధూళి కణాలు ఒక ప్రత్యేకమైన వాతావరణంలో ఒక ఇంద్రధనుస్సులా ఏర్పడి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందో. అంటే కారణం ఏంటంటే ప్రపంచంలో అంటే ఈ కణాలు ఈ యొక్క రేస్ అన్నీ కూడా ఒక దగ్గరికి వెళ్ళి ఫామ్ అయ్యి మీకు ఎలా కనిపిస్తున్నాయో అలాగే ప్రతి రత్నానికి ఒక రేస్ని గుంజుకునే శక్తి ఉంటుంది. మనకి ఉత్తప్పుడు ఆ రేస్ కనిపించవు, రిబ్జియన్ రేస్ కనిపించవు, ధూళి కణాల రేస్ కనిపిస్తాయి, కనిపించవు. అలాగే ఆకాశం నుంచి పడుతున్నటువంటి రేస్ని ఈ భూమిలో ఉన్న ప్రతి కొండ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంటుంది. పవర్ఫుల్ గ్రహం అవుతుంటుంది, కానీ అదే రియాక్షన్ మనకి కనిపించదు. అర్థం లేదు, పెట్టుకుని అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంటుంది. అయితే ప్రతి రాయిలో మ్యాగ్నెటిజం ఉంది. ఇప్పుడు మనం జాతకం చూసి సపోజ్ మీకు ఇప్పుడు సూర్యుడు బాగోలేడు, మీకు కెంపు అంటే సూర్యశక్తి అవసరం అంటే సూర్యశక్తి నువ్వు ఎలా తీసుకుంటావు? తీసుకోలేవు కదా. అలానే ఒక భూతత్వం పెట్టిన సూర్యశక్తి రావాలంటే చర్మం కాలిపోతుంది. అది అలా కాదు కదా. జాతకరీత్యా మన నరాల్లో వెళ్ళాలి, ఇంజెక్ట్ అవ్వాలి, గ్రాడ్యువల్గా మన శక్తివంతం కావాలి. అలా కావాలంటే ఇలాంటి న్యాచురల్ జెమ్స్నే మనం కనుక వేర్ చేసినట్లయితే ప్రతి రాయికి కూడా ఆ రేస్ని, అందుకే ప్రతి జెమ్ని మనం పెట్టేటప్పుడు ఏం చెప్తాం? బ్యాక్ ఓపెన్ ఉండాలి. ఓపెన్ ఉంటే ఈ జెమ్ రేస్ని గుంజుకొని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంది. సో నీకు ఏ గ్రహంకి కలర్ స్టోన్ పెట్టావో ఆ కలర్ రేస్ బాడీలోకి వెళ్తే ఎనర్జెటిక్ తయారవుతాడు మనిషి. సో ఇలాంటి న్యాచురల్ జెమ్సే పెట్టాలి. అందుకే మేమేం చేస్తామంటే పబ్లిక్ కనుక మాకు గ్లాస్ ఫిల్ కావాలి, షైన్ కావాలంటే అలాంటి పనికి రాని మేము సేల్ చేయం. మేము 100% జెన్యూన్ స్టోన్స్, జెన్యూన్ మైనింగ్ అండ్ జెన్యూన్ స్టోన్సే ఉంటుంది మా దగ్గర. ఓకే, ఎక్కడ ఎలాంటి డూప్లికేటింగ్ ఉండదు. తర్వాత కస్టమర్స్కి ఇచ్చేటప్పుడు మాలో మైనింగ్ టు పర్సన్ మధ్యలో మీడియేటర్స్ దళారీస్ ఉండవు. కాబట్టి కస్టమర్ తను ప్రేర్ చేస్తే ఎంతవరకు తగ్గాలన్నా తగ్గించుకునే ఇస్తారు ఇక్కడ రేట్స్ కదా. సో తక్కువ ధరలోనే ఉంటుంది. మేము కమర్షియలైజ్డ్గా ఉంటాం కాబట్టి. ఇంకొకటి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మేడం, మీకు మైనింగ్ నుంచి మేము ప్రతిసారి చూపిస్తున్నాం. మైనింగ్ నుంచి మా వర్కౌట్ ఎలా అవుతుందో చూడండి. లాస్ట్లో ఇక్కడ డిస్ప్లే చేస్తే మీరు అనుకోవచ్చు ఏమండి ఇవేనా? నో నథింగ్. ఇవి శాంపిల్ కోసం పెట్టాం. మిగతాదంతా కూడా ఇందులో ఏ జెమ్ చూస్తున్నారో ప్రతిదీ కూడా జెమ్స్ అనేది ఇట్లా కేజెస్ కొద్ది ప్యాకేజ్ అవుతుంది, కొరియర్ ద్వారా పంపిస్తాం. ఇక్కడి నుంచి మా ఎల్బీ నగర్లో ఉన్న మా 6 Xavier బ్రాంచ్కి వెళ్తాయి ఒరిజినల్ స్టోన్స్ అన్ని ఇక్కడి నుంచే. ఎందుకంటే మేము కటింగ్ ద్వారా మేము అక్కడ సేల్ చేస్తుంటాం. ఇది కాకుండా ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ కూడా ఎవరికైనా కావాలి అని చెప్పి మన ఛానల్ ద్వారా కనుక వాళ్ళు ఆశించినట్లయితే వాళ్ళకి మేము ఫ్రీ కొరియర్ సర్వీస్, ఎవరన్నా పంపేయంటే కొరియర్ ఛార్జ్ అవుతుంది కదా, మేము ఇంకా అంటే రాళ్ళు తక్కువ ధరకి ఇవ్వడమే కాకుండా జెన్యూన్ స్టోన్స్ ఇవ్వడమే కాకుండా కొరియర్ ఫీజు కూడా మేము తీసుకోం. మేమే కొరియర్ ఫీజు ఇచ్చి మరి మీకు దేశాలకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఇక్కడ అవుట్లుక్ అంటే మీకు చూపించడానికి మా ఫ్యాక్టరీ అవుట్లుక్లో ఇక్కడ పెట్టినటువంటి పీసెస్. ప్రతి పీసెస్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీసెస్ బాక్సెస్ అయి ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియాకి. మేము ప్రజెంట్ పంపించేది అంటే 16 కంట్రీస్కి మేము సప్లై చేస్తున్నాం. సో మేము ఏంటంటే ఈ 2023 నుంచి కొరియర్ సర్వీస్ కూడా వాళ్ళకి ఫ్రీ సర్వీస్ చేస్తాం. ఓకే, గుడ్ అండి. ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్క కలర్ చూస్తూ ఉన్నాము, బట్ ఈ కలర్స్ లో కూడా డిఫరెంట్ షేప్స్ లో డిఫరెంట్ సైజెస్ లో మనకి Xavierలో అవైలబుల్ గా ఉంటుంది. అది మనకి హైదరాబాద్ లో స్ట్రీట్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, కాకతీయ కాలనీ, రైట్. సో మన యూఎస్ అందరికీ మన అడ్రస్ తెలిసిందే. బట్ మీరు ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు కదండి, ఎందుకు స్వచ్ఛమైన జాతి రత్నం అంత తక్కువ ధరకు వస్తుంది అనేది మీతో పాటు నాకు కూడా డౌట్ ఉంది. కాబట్టి ఈరోజు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. డైరెక్ట్ మైన్స్ నుంచి కస్టమర్కి వెళ్తుంది. సో మధ్యలో బ్రోకర్స్ కానీ దళారీలు కానీ ఎవ్వరూ లేరు కాబట్టి సో వాళ్ళ ప్రైజెసే మనకి ఇస్తున్నారు. అండ్ ఒక జాతకం చూపించుకొని ఒక జాతిరత్నం ధరించిన తర్వాత ఏదైతే బెనిఫిట్ కోరి వాళ్ళ ధరిస్తారో అది లేకపోతే అపనమ్మకం వచ్చేస్తుంది. సో అది పోగొట్టడం కోసమే ఇంత కృషి చేస్తూ, ఇంత శ్రమ పడుతూ, ఇంత దూరం వచ్చి మీకు క్లియర్ కట్గా అన్నీ చూపించడం జరుగుతుంది. కాబట్టి సో ఇప్పుడైనా మీకు తెలిసింది కాబట్టి సో మీకు ఏదైనా జాతిరత్నం కావాలంటే మీరు 6 Xavier అప్రోచ్ కావచ్చు. అండ్ మీరు హైదరాబాద్కి దగ్గర వాళ్ళు కాదు, దూరంగా ఉన్నట్లయితే సో మీకు ఫోన్ లైన్లో కూడా అందుబాటులో ఉంటారు, ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటారు. అండ్ మీరు ఎనీ టైం మీరు ఒకసారి సార్కి కాల్ చేయొచ్చు. అండ్ ఇంతకుముందు సార్ చెప్పినట్లు ఫ్రీ కొరియర్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. 2023 కానుక ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మీరు, ఎందుకంటే ప్రేక్షకులు ఇప్పుడు జ్ఞానోదయం అయిపోయింది వాళ్ళకి మీ ఛానల్ ద్వారా, మీ వ్యాఖ్యానం ద్వారా. సో కాబట్టి వాళ్ళు అవును అబ్బా ఇంత నిజమైంది స్వచ్ఛమైంది మాకు కావాలని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి 2023 కానుక కొరియర్ సర్వీస్ ఫ్రీ. ఎస్ హరియా, ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చి
రైట్, మైన్స్ నుంచి కస్టమర్స్కి ఎందుకు స్వచ్ఛమైన జాతి రత్నాలు మీరు ఇవ్వగలుగుతున్నారు ప్రేక్షకులకు క్లియర్ కట్గా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.